శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజుడు ఏప్రిల్ 2వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో ఉన్న కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల, కుజుడి మీన సంక్రమణం జరగటం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ఈ సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో కుజుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కుజుడు భూకారకుడు. ఎవరైనా భూములు కొనాలన్నా అమ్మాలన్నా కుజుడు దానికి ఆధిపత్యం వహిస్తాడు. అలాగే కుజుడు గృహకారకుడు. ఎవరైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దానికి కూడా కుజుడు కారకత్వం వహిస్తాడు. అలాగే కుజుడు నవగ్రహాల్లో రియల్ ఎస్టేట్ కారకుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా కూడా కుజుడి అనుగ్రహం కావాలి. జాతకంలో కుజుడి బలం తక్కువ ఉంటే, రాశిపరంగా కుజుడి బలం తక్కువ ఉంటే అప్పులు అవుతాయి. కాబట్టి కుజుడు అప్పులకు కూడా కారకత్వం వహిస్తాడు. అలాగే బ్యాంక్ నుంచి లోన్లు తొందరగా రావాలన్నా కూడా దానికి కుజుడు కారకత్వం వహిస్తాడు. కుజుడి అనుగ్రహం ఉంటేనే బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. అదేవిధంగా సోదరులతో గొడవలు లేకుండా ఉండాలంటే కుజుడి అనుగ్రహం ఉండాలి. కుజుడు సోదరులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్లో విశేషంగా రాణించాలన్నా, బ్యాంక్ లోన్లు తొందరగా రావాలన్నా, సోదరులతో విభేదాలు లేకుండా ఉండాలన్నా, అప్పులు తీరాలన్నా నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అటువంటి కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. కుజుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మారిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 నుంచి మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 వరకు మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. మీనరాశిలో ఉన్న కుజుడు ఏ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ఈ కుజుడి మీన సంక్రమణం ఏ రాశులకు అద్భుతంగా యోగిస్తుందో, ఏ రాశులకు యోగించదో, యోగించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, యోగించని రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకుని కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో, ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద సంపూర్ణంగా ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే, సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 8వ రాశి అవుతుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అంటే 8వ స్థానంలోకి కుజుడు మారుతున్నాడు. కుజుడి మీన సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి 8వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 8వ స్థానంలో కుజుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడి మీన సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి, కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. 8వ స్థానంలో కుజుడు సింహరాశి వాళ్ళకి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, సింహరాశి వాళ్ళకి అప్పులు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు, మళ్ళీ ఇంకొక అప్పు, ఇలా రుణాలతో సతమతం అయిపోయేలాగా చేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బాగా అవసరమైతే తక్కువ మొత్తంలో మాత్రమే అప్పు చేస్తూ, ఎక్కువ మొత్తంలో అప్పు చేయకుండా రుణాల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే 8వ స్థానంలో కుజుడు శ్వాసకోశ సమస్యలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఆస్తమా లాంటి సమస్యలు కానీ, ఊపిరి తీసుకోవటం, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి
సమస్యలు కానీ ఉత్పన్నమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అష్టమ కుజ దోషం వల్ల ఉపయోగం లేని పనులు సింహరాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది అవసరమో వాటిని మాత్రమే నిర్వహించటం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. అలాగే కొన్ని పనులు బాగా కష్టపడి చేసినప్పటికీ ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సును దృఢంగా ఉంచుకొని ముందడుగు వేస్తూ ఉండాలి. ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని పూర్తి చేయలేక మధ్యలో వదిలిపెట్టేటటువంటి అవకాశాలు కూడా 8వ ఇంట్లో కుజుడు సింహరాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. అందుకే సింహరాశి వాళ్ళు ఈ కుజుడి మీన సంక్రమణం వల్ల ముఖ్యమైన పనులన్నీ మొదలు పెడతారు, వాటిని మధ్యలోనే వదిలిపెడుతూ ఉంటారు, అసంపూర్తిగా వదిలివేస్తారు. దానికి కారణం ఏంటంటే ఆ పని మీద ఆసక్తి లేకపోవటం కానీ, ఆత్మవిశ్వాసం తగ్గటం కానీ, వీటి వల్ల పనిని మధ్యలో వదిలేస్తారు. సాధ్యమైనంత వరకు అలా వదిలేయకుండా కుజుడి పరిహారాలు చేసుకొని ముందుకు తీసుకువెళితే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పూర్తి చేసినా సరే పూర్తి సంతృప్తి లేకుండా ఆ పనిలో ఏదో ఒక లోపం కనిపించేలాగా కుజుడు 8వ ఇంట్లో ఉండి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అటువంటి లోపాలు మీరు చేసిన పనిలో కనిపించినా సరే ఆ లోపాలను సింహరాశి వాళ్ళు పట్టించుకోవద్దు. అవి మీకు మాత్రమే కనిపించేలాగా 8వ స్థానంలో కుజుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు చేసిన పని అసంపూర్తిగా ఉన్నా, అందులో లోపం ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అలాగే బంధుమిత్రుల్లో కూడా ఒక్కొక్కసారి గౌరవం తగ్గింపజేస్తూ ఉంటాడు. అందుకే బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులు కానీ మిత్రులు కానీ మీకు ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదల్లో తగ్గటం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. మీ విలువలో ఒక లోపం ఏర్పడిందని మీరు బాధపడుతూ ఉంటారు. అది కూడా 8వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. మీకున్న విలువ, మర్యాద, గౌరవము బంధుమిత్రులు తగ్గింపజేసినప్పటికీ దాన్ని బయటికి ప్రదర్శించకుండా మనోధైర్యంతో ముందడుగు వేయండి. కుజుడి పరిహారాలు చేసుకోండి. వాళ్లే వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ మీకు గౌరవాన్ని ఇస్తారు. 8వ స్థానంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించండి. ద్వాదశ రాశుల వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు కుజుడు మీనరాశిలోనే ఉంటాడు. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏవైనా ఈ సమయంలో వచ్చే మంగళవారాలు చేసుకుంటే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే ఏ పరిహారమైనా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలే చేసుకోవాలి. అప్పుడు దాని ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కందులు నానబెట్టినవి బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అంటే ముందు రోజు రాత్రి, సోమవారం రాత్రి కందులు నానబెట్టుకొని మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించాలి. అలాగే మంగళవారం కుజహోరలో కందులు గాని కందిపప్పు గాని పంతులు గారికి దానం ఇవ్వాలి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానివల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. కందులైనా దానం ఇవ్వచ్చు, కందిపప్పైనా దానం ఇవ్వచ్చు. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే కూడా ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దానివల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ, నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం,
సుబ్రహ్మణ్య స్వామికి లేదా నరసింహస్వామికి అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో లేదా నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కుజుడికి అధిష్టాన దైవాలు కాబట్టి మంగళవారాలు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. స్తోత్రాల పరంగా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినండి. దానివల్ల కూడా కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. లేదా రుణ విమోచన అంగారక స్తోత్రం అని చాలా శక్తివంతమైన స్తోత్రం ఉంటుంది. అదైనా సరే మంగళవారం పూట విన్నట్లయితే కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజదీపాన్ని తప్పకుండా వెలిగించుకోండి. కుజదీపం అంటే అర్థం ఏంటంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ కుజుడి మీన సంక్రమణం సంపూర్ణంగా యోగించి అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే తప్పనిసరిగా మీ గృహంలో హాల్లో స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఎర్రటి మట్టి ప్రమిదలు 2 తీసుకొని ఒక ఎర్రటి మట్టి ప్రమిదలో ఇంకొక ఎర్రటి మట్టి ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా చూడండి. దీన్ని కుజదీపం అంటారు. ఈ కుజదీపం మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు, మంగళవారం రాత్రి 8 నుంచి 9 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు. ఇది కుజహోరా సమయం అంటారు. ఈ సమయంలో గృహంలో హాల్లో దక్షిణ దిక్కు వైపు ఒత్తి వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే మామూలు ఒత్తులు 9 తీసుకొని వాటికి పూర్తిగా కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. అలాంటి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. కుజుడు మీన రాశిలోకి రావటం వల్ల, కుజుడి మీన సంక్రమణం వల్ల 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పొందాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. కుజ దీపాన్ని తప్పకుండా వెలిగించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రకండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు పెరగటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గటానికి ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.